ఈరోజు 10వ తారీఖు 7 నెల 2026 శుక్రవారము. నందికొట్కూరు నియోజకవర్గం నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రజలందరికీ వందనములు. అన్నల్లారా, తమ్ముళ్ళారా, అక్కల్లారా, చెల్లెన్లారా, ఓటు మనది, సీటు ఎవరికో ఇచ్చారు. మీరు చాలా బాధపడుతున్నారు. అంటే అవగాహన లేక కొందరు ఇచ్చారు, అవగాహన ఉన్నీక కొందరు పరిస్థితులను బట్టి ఓటేశారు. కానీ బహుజన సమాజ పార్టీ గౌరవనీయులైన కాంశీరామ్ అయ్య గారు నిర్మించిన పార్టీ ఉంది, ఏనుగు గుర్తు. ఈసారి సర్పంచ్ ఓట్లకు కానీ ఎమ్మెల్యే ఓట్లకు కానీ మీరు నందికొట్కూరు నియోజకవర్గం మర్చిపోకండి. మీకు ఏదైనా సమస్య ఉంటే బహుజన సమాజ పార్టీ తరఫున ప్రజలకు చెందినది ఏదైనా ఉన్నా కలెక్టర్ కాడికి రావడానికి కానీ ఆఫీసర్ల కాడికి రావడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాము. మర్చిపోకండి. ఎప్పుడు ఓట్లు మనవి, సీట్లు చూస్తే వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చి బాధపడడం ఎందుకు? ఓటు మనదే, సీటు మనదే. మన పార్టీ తరఫున పోటీ చేయండి. ఓట్లు మనవే, సీటు కానీ మనదే. మీరే ఉండండి. వాళ్ళని అడగడం ఎందుకు? ఏ పార్టీ సరైన బలం లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు తప్పుడు కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. నా దృష్టికి చాలా వస్తున్నాయి. మీరు పార్టీని బలపరచండి. మేము ఫుల్ అండగా ఉంటాము. మర్చిపోకండి. మీ సమస్యను మా దృష్టికి రండి. నా పేరు భూమా వాడాల సీను అలియాస్ రాయలసీమ డాను. నాది వాడాల గ్రామం, పాములపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన నియోజకవర్గంలో ఈ లీడర్లు ఉన్నారు కానీ దళిత ఓట్లు రెడ్ల వైపే తీసుకెళ్తున్నారు, ముస్లిమ్స్ అటువైపు తీసుకెళ్తున్నారు. ప్రతి కులానికి లీడర్లు ఉన్నారు కానీ లాస్ట్కు ఓటు శాతం మాత్రం రెడ్ల వైపు వెళ్ళిపోతూ ఉంది. దానివల్ల మనకు నష్టం కలుగుతుంది. మన ఓటు మనం వేసుకుందాం, మనోన్ని మనం సర్పంచ్ చేసుకుందాం, మనం అందరం కలిసి మనోన్ని ఎమ్మెల్యేగా చేసుకుందాం. మీరు మర్చిపోకండి. ఈ దళిత లీడర్లు చాలామంది ఓటు శాతం లాస్ట్కు లీడర్లు అంటున్నారు కానీ దళితులు కానీ ప్రతి లీడరు, మనం ఒక పేరు కాకుండా దళిత లీడర్లు, ప్రతి కుల లీడర్లు లాస్ట్కు ఓటు శాతం మాత్రం అటువైపు తీసుకుపోయేస్తున్నారు. అన్నలారా, మనకు నష్టం కలుగుతుంది. మీరు లీడర్ కాండి అన్న, మీరు సర్పంచ్ కాండి. మీ వాళ్ళ ఓట్లతో, మన వాళ్ళ ఓటుతో, అందరి ఓట్లతో 4 రకాల 5 రకాల మనం దండిగా ఉన్నాం. మనం 80% ఉన్నాం, వాళ్ళు 20%. మనం లేట్ 8% మనం ఉన్నోళ్ళం, 4%, 2% వాళ్ళు ఉన్నోళ్ళు అధికారంలోకి వస్తున్నారు. చాలా అన్యాయం అన్న. ఈడ కాన్సెప్ట్ అంతా ప్రజలను మోసం చేస్తున్నది లీడర్లే. చాలామంది లీడర్లను చూశాను. గతి లేక కార్ల కోసం, వెహికల్ల కోసము, ధర్నాల కోసం, నిరసనల కోసం దేహి అని వాళ్ళని అడుగుతూ ఉన్నారు. మన వాళ్ళ కాడ తీసుకోండి, కార్యక్రమాలు చేసుకోండి. వాళ్ళని అడగడము, రేపు ఓట్లు వచ్చినప్పుడు ఓటు వాళ్ళకు వేపించడం వల్ల మనకు నష్టం కలుగుతుంది. జాగ్రత్త. నాకు అవగాహన ఉన్న కాడికి మాట్లాడిన. దీంట్లో ఏదన్నా బలంగా తప్పంటే క్షమించండి. చిన్న అంటే ఏం పట్టించుకోకండి. నా బాధ, టోటల్ బాధ ఏంటంటే ఓటు మనదే, సీటు మనదే ఉండాలనేది నా బాధ. మనం ఇంతమంది ఉన్నాము కానీ ఓటు చూస్తే మనది, సీట్లు చూస్తే వాళ్ళవి. ఈ కర్మన మనకు. అసలు జ్ఞానులు అంటారు ఈ క్రైస్తవులు. ఇది పర్సనల్. క్రైస్తవుల గురించి మాట్లాడేది పర్సనల్. జ్ఞానులు అంటారు ఈ క్రైస్తవులు. దేవుడు అంటారు. దేవుని జ్ఞానం ఏడుంది ఈ క్రైస్తవులకు? ఓటు చూసి ఎవరికేసి కూర్చోబెడతారు. ఏమి చేయాలా? ఆత్మీయంగా మీరు బోధించుకోనికి లేదు, ఆత్మీయంగా గ్రామాల వినుకోనికి లేదు. దౌర్జన్యం, గొడవలు. ఎందుకన్నా? అందరికి వందనాలు. బహుజన సమాజ్ పార్టీని బలపరచండి. ఏనుగు గుర్తుకు ఓటు వేయండి. నందికొట్కూరు నియోజకవర్గంలో మీకు ఏదైనా సమస్య ఉందంటే నా నెంబర్ కాల్ చేయండి. ఖచ్చితంగా సాయం అందిస్తాము. అందరికీ వందనములు.